తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నదీ స్నానాలకు వెళ్లి 4 వ్యక్తులు గల్లంతయ్యారు. వీరిలో 2 మరణించగా మరో 2 ప్రాణాలతో బయటపడ్డారు. మచిలీపట్నం నుంచి రాజమహేంద్రవరం హుకుంపేటలో వివాహానికి ఓ బృందం వచ్చింది. 20 మందితో కూడిన పెళ్లి బృందం ఈ ఉదయం కాటన్ ఆనకట్ట వద్ద పిచ్చుకలంక ప్రాంతాల్లో స్నానాలు చేసేందుకు బ్యారేజీ ఆఫ్రాన్ వద్ద గోదావరిలో దిగారు. ఇంతలో 2 గేట్ల నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల చేశారు. 4 వ్యక్తులు గోదావరిలోకి జారిపోయారు. నదిలో ఒక మహిళ మృతి చెందగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి చనిపోయాడు. గాయపడిన వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరిలో స్నానానికి వచ్చి ఇలా మృత్యువాత పడటంతో బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వచ్చామండి, పెళ్లికి వచ్చండి. ఏదో గోదావరి చూసి తాడాలు చేసి వెళ్దామనుకొని వచ్చామండి. అయ్యా ఇక్కడికి తక్కువగానే ఉన్నాయండి నీళ్ళు. తక్కువగా ఉంటే పర్వాలేదులే, ఇక్కడ చేసేసి వెళ్ళిపోదాం, పిల్లలు ఉన్నారు కదా సంటి పిల్లలు అని ఇక్కడ చేస్తున్నామండి. నేను ఇంకా ఉన్న పిల్లలు పైకి ఎక్కామండి. పైకి ఎక్కంగానే నీళ్ళు పెరిగిపోయాయండి. నీళ్ళు వదిలేసాడండి, గబక్కన కొట్టుకెళ్ళిపోయాం. నీళ్ళు బాగా పెరిగిపోయాయి కదండి. ఈ చిన్న పిల్లల్ని తీస్తానికే మగవాళ్ళు వచ్చారు. మమ్మల్ని మేము కొట్టుకెళ్ళిపోయామండి. నేను ములుగుతా తేల్తామంటే ఎవరో వచ్చి తీశారండి. మా పిల్లని 2 రచించారండి మా ఊళ్ళేను. ఇంకా ఉన్న ఈమెను మాత్రం కనపడలేదండి. తర్వాత నీళ్ళు కట్టాక అవి అక్కడ కనపడిందండి కింద. బాబోయ్ 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 అని అరుస్తున్నా కూడా ఒక్కళ్ళు వచ్చి కూడా చూస్తున్నారు కదండి. ఒక్కళ్ళు కూడా రచించలేదండి బాబు. పని లేచిపోయినామా మేము అది వదులుతున్నామని కూడా చెప్పలేదు. లేచిపోమంటే వెళ్ళిపోయేవాళ్ళు. చిన్న చిన్న పిల్లలు అందరూ కొట్టుకెళ్ళిపోయారండి. పిల్లలందరూ కొట్టుకెళ్ళిపోయారు. కొంతమంది దెబ్బలు తగిలి కోసుకెళ్ళిపోయిన కాళ్ళు చేతులు కట్ట. వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ సడన్గా గేట్లు ఎత్తేసారు. గేట్లు ఎత్తడం వల్ల వాటర్ అంతా కూడా వచ్చి ఒకసారి మీద పడిపోయింది. దాంట్లో 4 ఏమో వాటర్లో కొట్టుకెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు బయటికి పారిపోయి వచ్చారు. ఆ 4లో 2 చనిపోయారంటే ఇంక 2కి గాయాలు తగిలినాయి. వాళ్ళని హాస్పిటల్లో వాళ్ళు చికిత్స పొందుతున్నారు.